జగన్ అంబేద్కర్ బాటలో నడుస్తున్నారంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఇక రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. విద్యా కానుక, విద్యా దీవెన వంటివి ప్రవేశపెట్టి పేద ప్రజల అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. పార్టీతో పని లేకుండా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని నారాయణస్వామి చెప్పుకొచ్చారు. ఏపీలో చంద్రబాబు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అలజడి సృష్టించడానికే చూస్తున్నారంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. వీటిని గురించి పోరాడిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. వారి వర్ధంతి రోజు ప్రతి ఒక్కరు కూడా వారిని ఎందుకు స్మరించుకోవాలంటే ఆ రోజు పెద్ద అంటరాంతనం. ఈరోజు కూడా దేశంలో చాలా దగ్గర అంటరాంతనం పోలా. నన్ను చెప్పమంటే గ్రామాలు కూడా చెప్పగలుగుతా. చాలా గ్రామాల్లో ఇంకా అంటరాంతనం కూడా ఉంది. ఇవంతా పోవాలంటే విద్య చాలా అవసరం. కాబట్టి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం విద్య వల్ల ప్రపంచ దేశాల్లో కూడా పెద్ద విద్యావేత్తగా మీకు అందరికీ కూడా చదువు భారతదేశం అంటే రాజ్యాంగ చట్టాన్ని రాసినటువంటి వ్యక్తిగా, చైర్మన్గా కీర్తింపబడినటువంటి వ్యక్తి. ఇందువల్ల మనం